ఒక దట్టమైన అడవిలో ఒక చిరుత ఒక నక్క స్నేహంగా ఉండేవి. అయితే ఆ స్నేహం వెనుక నక్కకు ఒక స్వార్థం ఉండేది. చిరుత వేటాడిన తర్వాత మిగిలిన మాంసాన్ని తినడం కోసం అది చిరుతను ఎప్పుడూ పొగుడుతూ ఉండేది. చిరుత కూడా తన శక్తి మీద ఉన్న గర్వంతో నక్క మాటలను నిజమని నమ్మేది. ఒకనాడు అడవిలో ఆహారం దొరకడం కష్టమైంది. అప్పుడు నక్క ఒక ప్లాన్ వేసింది. అడవికి అవతలి వైపున ఉన్న ఒక పచ్చని కొండపై ఒక మేక ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. నక్క చిరుతతో ఇలా అంది, చూసావా ఆ మేక ఎంత బలంగా ఉందో? నువ్వు ఒక్క ఉడుతున వెళ్తే దాన్ని పట్టుకోవచ్చు. కానీ ఆ మేక చాలా తెలివైనది అని విన్నాను, జాగ్రత్త అని ఉసిగొల్పింది. చిరుత తన వేగాన్ని ప్రదర్శిస్తూ కొండపైకి దూసుకెళ్లి మేక ముందు నిలబడింది. మేక మొదట భయపడిన వెంటనే తేరుకుంది. తన కళ్ళ ముందే మరణం కనిపిస్తున్న వణుకుతున్న కాళ్లను అదుపులో పెట్టుకొని గంభీరంగా నటించడం మొదలుపెట్టింది. చిరుత గర్జిస్తూ, నిన్ను ఇప్పుడే చంపి నా ఆకలి తీర్చుకుంటాను అంది. అప్పుడు మేక నవ్వుతూ ఇలా అంది, ఓ గొప్ప వీరుడా, నన్ను చంపడం నీకు చాలా సులభం. కానీ నా చావు వలన నీకు ఒక గొప్ప నష్టం జరుగుతుంది. ఈ కొండ మీద ఒక వింత మూలిక ఉంది. అది తిన్న మేకను ఏ జంతువు తిన్నా ఆ జంతువుకు ఆ రోజే దుష్టిపోతుంది. ఆ నక్క నీకు ఆ విషయం చెప్పలేదా? అది నిన్ను గుడ్డివాడిని చేసి ఈ అడవికి తానే రాజు అవ్వాలని చూస్తోంది. అందుకే నన్ను తినమని నిన్ను ఇక్కడికి పంపింది. ఈ మాట వినగానే చిరుత ఒక్క నిమిషం ఆగిపోయింది. వెనకాలే ఉన్న నక్క కంగారు పడి, లేదు లేదు, ఇది అబద్ధం చెబుతోంది, దీన్ని నమ్మకు అని అరిచింది. మేక వెంటనే అందుకొని, చూసావా నక్క ఎంత కంగారు పడుతుందో, నిజం బయటపడుతుందనే భయం దానిలో కనిపిస్తోంది. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే ముందు ఆ నక్కను నన్ను కొంచెం కొరకమని చెప్పు. దానికి ఏమి కాకపోతే అప్పుడు నువ్వు నన్ను నిరభ్యంతరంగా తినవచ్చు అని ఒక తెలివైన సవాలు విసిరింది. నక్కకు తెలుసు, ఒకవేళ అది మేకను కొరికితే ఆకలితో ఉన్న చిరుత తనను వదిలిపెట్టదని. నక్క భయంతో వెనకడుగు వేసింది. అది చూసిన చిరుతకు మేక మాటల మీద నమ్మకం కలిగింది. నిజమే, నక్క ఎప్పుడు తన స్వార్థం చూసుకుంటుంది. ఈ మేక చెప్పేది నిజమే కావచ్చు అని అనుకుంది. అప్పుడు మేక చిరుతకు మరో మాట చెప్పింది. మిత్రమా, నీ శక్తి నీ కాళ్ళల్లో ఉంది, కానీ ఆలోచనలో ఉండాలి. పక్కన ఉన్నవాడు నిన్ను పొగడుతున్నాడంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. ఈరోజు నేను నీ ప్రాణాలు కాపాడాను, ఎందుకంటే నువ్వు అడవికి రక్షకుడివి. ఈ నక్క లాంటి వాళ్ళు నీ పక్కన ఉంటే నీకే ప్రమాదం. చిరుతకు జ్ఞానోదయమైంది. అది కోపంతో నక్క వైపు చూడగానే నక్క భయంతో అడవిలోకి పారిపోయింది. చిరుత మేక వైపు తిరిగి, నీ ధైర్యం సమయస్ఫూర్తి నన్ను ఆశ్చర్యపరిచాయి. కానీ ఈరోజు బుద్ధి బలం ఎంత గొప్పదో తెలిసింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మేక తన తెలివితేటలతో ప్రశాంతంగా గడ్డి మేయడం మొదలుపెట్టింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ప్రాణాపాయ స్థితిలో కూడా భయపడకుండా ఆలోచిస్తే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. మనల్ని అతిగా పొగిడే వారి వెనుక ఏదో ఒక స్వార్థం ఉందని గుర్తించాలి. శారీరక బలం కంటే మానసిక బలం మరియు ఆలోచన శక్తి ఎప్పుడు గొప్పవి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.